పాలిటిక్స్లో జాగీర్ వార్ రచ్చరేపితే టాలీవుడ్లో ట్వీట్ వార్ ఇప్పుడు చర్చగా మారింది. తిట్టుకోవడం కాదు, ఒకరిపై ఒకరు ఓ రేంజ్లో ట్వీట్లు వార్ చేసుకుంటున్నారు. తెలంగాణలోనూ పోటీ చేస్తా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఘాటుగా ట్వీట్ చేశారు. కౌంటర్గా బండ్ల గణేష్ తన మార్క్ పోస్ట్ చేశారు. ఇక రీసెంట్గా నాగబాబును టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ తోటి ఈ ట్వీట్ వార్ పీక్స్కు చేరింది. మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొర, కానీ క్లారిటీ ఇవ్వండి. ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదంటే సింగిల్గా వస్తున్నారా? ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్గా ప్రకాష్ రాజ్ చేసిన ఫస్ట్ ట్వీట్. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు, అసలు నువ్వెవరు, నీ అడ్రస్ ఏంటి, ప్రతి దాంట్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దు. ఇది ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు నటుడు నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. నువ్వెందుకు ప్రతి దాంట్లో దూరుతున్నావు, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేంది, నీ కథ ఏంది అంటే ఏ రేంజ్లో ఏకిపారేశారంటే ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, ప్రధానివా అని ప్రశ్నించారు బండ్ల గణేష్. ఇలా ట్వీట్ వారు జోరందుకుంది. ఈలోపు నాగబాబు సైతం ఓ ట్వీట్ చేశారు. అనుమానాలు, మాటలు అదుపులో పెట్టుకోండి, ప్రశ్నించకుండా నాయకుడిని ఫాలో అవ్వండి. ఏది మంచో ఏది చెడో లీడర్కి తెలుసు, లీడర్ మాటను ఫాలో అవ్వాలి అన్నారు ఆయన. జనసేన క్యాడర్ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్పై ప్రకాష్ రాజ్ కూడా ఘాటుగా తన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్కు ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటి? గొర్రెలేం కాదు, బానిసల్లా బతకడానికి బెదిరింపులొద్దు నాగబాబు, నాయకుడిని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు. టాలీవుడ్లోనే కాదు, ఈ ట్వీట్ వారు పొలిటికల్ సర్కిల్స్లో అటు పబ్లిక్ డొమైన్లో వైరల్ అవుతోంది. ప్రకాష్ రాజ్పై జనసేన నాయకులు ఒక రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని అనే ముందు ప్రకాష్ రాజ్ తానేమిటో తాను తెలుసుకోవాలి అన్నారు తెలంగాణ జనసేన లీడర్ సాగర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు. ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం, అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు కదా. అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతారు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరింత ద్వేషమా?